ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అసలు సాధికారత అనే విషయానికి వస్తే, సాధికారత ఏంటంటే మహిళా సాధికారత అనేది ఏ రంగంలోనైనా ఒక మహిళ అంటే తనకు ఫ్యామిలీ విషయంలోనూ కావచ్చు, ఈవెన్ ఏదైనా విద్యా రంగంలోనూ, వైద్య రంగంలోనూ, తన ప్రొఫెషన్లోనూ, ఏ విషయంలోనైనా సో క్రియాశీలమైన విషయాలని, తన నిర్ణయాన్ని తను స్వంతంగా తీసుకోగలడమే సాధికారత అంటాము. అంటే ఉమెన్ అనేది సొంతగా క్లారిటీతోని, డిస్కషన్స్ లేకుండా, సో తన మెంటల్గా, ఫిజికల్గా, హెల్త్ గురించి కూడా అంటే అన్నిటితో ఫిట్గా ఉండి, సో ఒక నిర్ణయాన్ని ఎదుటి వాళ్ళకి నచ్చే విధంగా, 10 మందికి యూజ్ అయ్యే విధంగా కూడా, వాళ్ళకి నచ్చే విధంగా అది తీసుకున్న డెసిషన్ అండ్ రైట్ అందరికీ అనిపించేలాగా, సో అది ఒక సాధికారతను సాధించడం అనేది చెప్పుకోవచ్చండి. సో ఇప్పుడు మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా, స్త్రీ అనేది ఎప్పుడైతే తన కాళ్ళ మీద తను నిలబడుతూ వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఉంటుందో అప్పుడే నిజమైన సాధికారత సాధించినట్టు అండి. సో ఏంటంటే ఇప్పుడు మనము సాధికారత సాధించాలి అనేది ఏంటంటే మనకి ఏమేమి ఉండాలి సాధికారత సాధించే ఉండంటూ, ఇప్పుడు బొమ్మరిల్లు ఫాదర్ లాగానే ఉంటున్నాం అన్నట్టు మన బొమ్మరిల్లు మదరమే. మనం ఎంత చేసినా కూడా ఉమెన్ ఎంపవర్మెంట్స్ ఎన్ని రాజకీయాల్లోనూ, ఎన్ని చట్టాల్లోనూ ఎన్ని ఉన్నా కూడాను, సో మనము ఒకరి కింద వాళ్ళు చెప్పే డిసిషన్స్ని తీసుకోవడము, ఎంతైనా మనం మెంటల్గా అయినా ఏదైనా స్టేబుల్గా ఉండలేకపోవడము, మనం ఏది కరెక్ట్గా చేసినా వాళ్ళు ఏమైనా అంటూ ఉంటే డిప్రెస్ అయిపోవడము, అంటే హెల్త్ పరంగా కూడా మనము ఫిట్గా లేకుండా ఉండడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. సో మనం సొసైటీలో బతకాలంటే మనం ఎడ్యుకేషన్ పరంగానైనా సరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, విచక్షణ రహితంగా ఉండకుండా, అంటే మంచి ఏదో చెడేదో ఆలోచించే విధంగా ఉండాలండి. సో మన ఆలోచనలు అన్నీ కూడా ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళని నొప్పించకుండా, మనము ఒక డెసిషన్ తీసుకున్నామంటే మనము ఒక నేరం చేసేటట్టుగా కాకుండా ఉండాలి. సో ఏది చేసుకున్నా కూడా, సో అందులో ఏంటంటే ఇప్పుడు మనం శారీరకంగా, మానసికంగా స్టేబుల్గా ఉంటేనే అది ఏదైనా మనం చేయగలము. మనకి ఇప్పుడు యోగా డే అనేది, ఇంటర్నేషనల్ యోగా డేని ఎందుకు ఆవిష్కరించారు అంటే, ఒక ఉమెన్ మన హెల్త్ పరంగా ముందు ఫిట్గా ఉంటే నెక్స్ట్ ఏ రంగంలోనైనా ఏ విధంగా అయినా కూడా సాధించవచ్చు, దేన్నైనా సాధించవచ్చు. సో ఆ గోల్స్ని మనం రీచ్ అవ్వాలి అంటే ముందు మన హెల్త్ బాగుండాలి. ఆ హెల్త్ బాగుండాలి అని అంటే మనము ఒక రంగంలో ఉన్నప్పుడు మనము ఎడ్యుకేషన్ పరంగా అయినా సరే, సో ఆ విద్యలోని మనం ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి, ఎడ్యుకేటెడ్గా ఉండాలి. సో ఎడ్యుకేటెడ్గా ఉండాలి అంటే చదువు ఒకటి అబ్బితే సరిపోదు. సో ఏంది మనం ఏది రైట్ డెసిషన్, ఏది రాంగ్ డెసిషన్ అనేది తీసుకునే అంత విచక్షణంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మనకు డిగ్నిటీ. సో మన ఫిజికల్ హెల్త్, మన డిగ్నిటీ అంటే ఒకరు మనం చూడంగానే, అంటే మనం మాట్లాడే వాక్తోనే వాళ్ళు మనల్ని ఓకే దీన్ని కరెక్ట్గా చెప్తుంది, దీన్ని కరెక్ట్గా ఉంటుంది అనేటట్టుగా మన అభిప్రాయాల్ని వాళ్ళు సమూహికంగా అంటే వాళ్ళు ఆస్వాదించేటట్టు ఉండాలి. ఇప్పుడు మనము చాలామంది మన భారతదేశంలోనో ఎక్కడ తీసుకున్నా చూడండి, ఇప్పుడు పివి సింధు అని అనుకోండి, కరణం మల్లేశ్వరి అనుకోండి, చందా కొచ్చిర్, కల్పనా చావ్లా, రాణి రుద్రమాదేవి, సో వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకు ఆడవాళ్ళే, స్త్రీలే, కానీ ఏ రంగంలోనైనా సరే స్త్రీలు మనకు ముందంజలో ఉన్నారు. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నప్పుడు మనం కూడా అంటే స్త్రీ మన ఎంపవర్మెంట్ని, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనం కోల్పోకుండా, మనకు లాస్ ఆఫ్ క్లారిటీ ఉండకుండా, సో మన క్లారిటీగా డెసిషన్స్ తీసుకునేటట్టుగా, సో ఇప్పుడు మన ఇంట్లోని ఒక మామ కానీ, ఒక అత్త కానీ, ఒక భర్త కానీ, సో మన అభిప్రాయాలను అంగీకరించేటట్టు విధంగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. మనం ఏవైనా మనం ఒక డెసిషన్ ఇస్తున్నాము అని అంటే, సో ఇప్పుడు ఎడ్యుకేషన్లో తీసుకున్న, మన ఫ్యామిలీలో తీసుకున్న, ఇవన్నిటిలోనూ మనం ఒక రోల్ మోడల్ అయ్యేటట్టు ఉండాలి. అంటే స్త్రీలు ఎక్కడైతే మనకు కొలవబడతారో అక్కడ దేవతలుగా స్త్రీలు అక్కడ తిరుగుతూ ఉంటారు అని చెప్తారు. సో అట్లాంటి అర్ధనారీశ్వరుడు అయిన శివుడిలోనే మన స్త్రీ ఉన్నప్పుడు, ఉమెన్ అంటే ఉమెన్లోనే మ్యాన్ ఉన్నాడు, షీలోనే హీ ఉన్నాడు. సో ఇలా అంతటా కూడా పురుషుడితో పాటు సమానంగా ఉన్నామనే దాన్ని మనము కాన్ఫిడెన్స్ కోల్పోకుండా, సో మన ఉమెన్ ఎంపవర్మెంట్స్కి, సో రాజకీయ రంగంలోనూ, సో ఎక్కడైనా సరే మనకు ఉన్న హక్కులను యూటిలైజ్ చేసుకుంటూ మనం అన్నీ కూడా కరెక్ట్ క్లారిటీతోని డెసిషన్స్ తీసుకోవాలనేది చెప్తున్నాను. చాలామంది ఆడవాళ్ళు కూడా ఏంటంటే శారీరకంగా, మానసికంగాను దృఢంగా ఉండి చాలామంది
యుద్ధంలోనూ పాల్గొన్నారు. అంటే వాళ్ళందరూ ఫిజికల్ గాను, మెంటల్ గాను, హెల్త్ పరంగాను చాలా దృఢంగా ఉండి డెసిషన్స్ తీసుకునే వాళ్ళన్నమాట. ఈ సమాజంలో కూడా అలాంటి వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను. సో అప్పుడే మన స్త్రీలకు ఏంటంటే వాళ్ళ శక్తి ఏంటో వాళ్ళకి తెలియాలి. సో ఏనాడైతే స్త్రీ తన శక్తి గురించి తను తెలుసుకున్నదో అనుకోండి, సో అప్పుడే ఒక కాళికాదేవి లాగానో, లక్ష్మీదేవి లాగా, ఇప్పుడు సరస్వతి దేవిని తీసుకోండి. సో ఇవన్నీ ఇన్ఛార్జీలతో పోలిస్తే, అంటే విద్యారంగంతోనైనా దేనికైనా అన్ని రంగాల్లోనూ స్త్రీతోనే పోల్చారు. సో అలాంటి స్త్రీకి మనం ఎక్కడ తక్కువ ఉంటున్నామండి? సో మనం బయట వాళ్ళు అనే ఆలోచనలతోనే మనం మానసికంగా ఒక స్త్రీవి నువ్వు ఇవి చేయగలవా, ఇది చేస్తావా నువ్వు అనే దాంతో దృఢంగా ఉండకుండా మన మెంటల్ కాన్షియస్ని కోల్పోతున్నారు. సో ఇవన్నిటికి ఇప్పటికైనా పులి స్టాప్ పెట్టేసి మన స్త్రీకి గల శారీరకంగాను మానసికంగాను దృఢంగా అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు చూసుకుంటే పొలిటికల్ రంగంలోనైనా సరే సరోజిని నాయుడు, ప్రతిభా పాటిల్, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు చాలా మంది కూడా ఏంటంటే మనకు రాష్ట్రపతిగా, ప్రధానమంత్రి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు, దేశాన్ని గురించే తీసుకున్నారు. అలాంటిది మనం ఒక ఫ్యామిలీలోనూ మన లైఫ్ గురించి, మన గోల్ గురించి తీసుకోలేమా? అందుకే మనం ఎప్పటికప్పుడు కూడా మనకు అన్ని నేర్చుకోవడానికి కూడా అన్ని సదుపాయాలు ఉన్నాయి. అట్లాంటివి అన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. అంతరిక్షంలోను కల్పనా చావ్లా వీళ్ళందరి వాళ్ళు చాలా మంది పైలట్ రంగంలోను, సో అందరు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సో ఇవన్నీ మనకు రావాలంటే, మనం ముందంజలో ఉండాలంటే మనం ఫిజికల్గా, మెంటల్గా స్టేబుల్గా ఉండాలి. రాజకీయ రంగంలో చూసుకున్నట్టయితే ఇప్పటివరకు ప్రతిభా పాటిల్ గారు అంటే ఎంత ఏజ్లో ఉండి కూడా ఏంటంటే మనము ఆ ఏజ్ ఉన్నప్పుడు కూడా మన కాన్షియస్ని మనం కోల్పోకూడదు, అంటే మన క్లారిటీని మనం మిస్ అవ్వకూడదు. సో దేశం అభివృద్ధి పథంలో నడవాలంటే కూడా ఏంటంటే 50% మహిళలు మన దేశంలోనే ఉన్నారు. సో అలాంటి మహిళలు ఉన్న మన దేశంలో ఇంకా కూడా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. సో అరాచకాలు జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు కొన్ని కేసులు తీసుకున్నా కూడా ఏంటంటే రేప్స్ జరగడము, సో అలాంటివన్నీ కూడా ఏంటి అంటే స్త్రీల గురించి మనం తక్కువ చేసుకోవడం, ఇలాంటివి జరిగినప్పుడే ఆడపిల్లలు అబార్షన్స్ అని చేయించుకోవడం, ఇలాంటివి అన్నీ ఇంకా మన సొసైటీ ఇంకా ముందంజలో రావాలి. సో ముందుగా స్త్రీని పురుషునితో సమానంగా గౌరవించడం అనేది నేర్చుకోవాలి. అట్లాంటప్పుడే అత్యాచారాలు, గృహహింస, లైంగిక దాడులు అనేది జరగకుండా ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా ఉన్న చట్టాల గురించి మన ఆడవాళ్ళు నేర్చుకోవాలి. సో ఏంటంటే ఉద్యోగ అభివృద్ధిలోనూ మన ఆడవాళ్ళే ముందంజలో ఉంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా 50% రిజర్వేషన్ అని అందరికీ అన్నీ ఉన్నాయి, కానీ వాటిని మన ఆడవాళ్ళు యూజ్ చేసుకోకుండా ఉండడం వల్లనే సో ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది, సాధికారత అనేది జరగడం లేదు. సో ఈ విధంగా ముందు పురుషునితో సమానంగా చూడడం, వారి పట్ల నేడు జరుగుతున్న అత్యాచారాలు, గృహహింసలు, లైంగిక దాడులు వీటన్నింటికి కూడా శిక్షలను అమలు చేయడం, సో వీటన్నిటికీ కూడా చట్టాలను మనకి ఏమున్నాయో, మన వాక్ స్వాతంత్రపు హక్కు, సో ఇవన్నీ మనకు నచ్చిన విధంగా చెప్పడం, ఇవన్నిటి గురించి ముందు మహిళలు అవగాహనకు రావాలి. సో ఏంటంటే మన పాఠ్యపుస్తకాలలో చదువుకున్నట్టు కాదు, అంటే వివాహం విషయంలో కానీ, స్త్రీకి స్వేచ్ఛనివ్వడం కానీ, ఇవన్నీ అన్నిటిలోనూ నిర్ణయం తీసుకునే అధికారంగా ఉండేటట్టుగా ఉండాలి. ఆడపిల్ల అనగానే ఇప్పుడు చెప్పినట్టు కదా, ఉద్యోగ రంగంలోనూ, సాంకేతిక రంగంలోనూ, పరిశోధన, వైద్య, కళ, సాహిత్యం, క్రీడలు, రాజకీయ, వ్యాపారాలు ఇవన్నింటిలో కూడా ముందంజలో ఉండాలి స్త్రీలు. సో ఈ విధంగా మనకేంటంటే యాసిడ్ దాడులు, ఇందాక చెప్పినట్టు యాసిడ్ దాడులు అన్నీ కూడా జరుగుతాయి అనేది ఎందుకంటే సో ఆడవారిపైన జరిగే అకృత్యాలు, సో ఇవన్నీ ఆగడం లేదు. ఎందుకు అంటే మనం భయపడుతున్నాం ఇప్పటికీ ఇంకా. సో ఏంటంటే ఆ భయం నుంచి బయటకి రావాలి. సో వీటన్నిటిని అరికట్టడానికి ప్రభుత్వం, ప్రచార సాధనాలు ఇవందరూ చాలామంది ఉన్నారు. సో వాటన్నింటికీ ముందు మనకు తగ్గట్టుగా ఇవన్నీ నడుం బిగించాలి. ఈ జీవన ప్రమాణాలు, మనకున్న దేశ అభ్యున్నతి, కొలమానాలు ఇవన్నీ కూడా ఏంటంటే స్త్రీ యొక్క ప్రమాణాలు మెరుగుపడడానికి చాలా యూజ్ అయ్యేటట్టు మనకు ముందుకు తీసుకురావాలి. సో ఎందరు చాలామంది ఇప్పుడు జెడ్పీటీసీలు గాను, మెంబర్లు గాను చాలామంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కానీ వాళ్ళందరిలో పెత్తనం వహించేది వెనకాల ఉన్న పురుషులే. సో ఆ పురుషుల్లో ముందు మనకు పోస్ట్ ఉన్నప్పుడు మనం ఏంటిది, మన గురించి మనం అనేది తెలుసుకొని మనము డెసిషన్స్ ఇవ్వడం నేర్చుకోవాలి. గాంధీ గారు అన్నట్టు రాత్రి అయినా సరే ఒంటరిగా నడవగలము, అప్పుడే మహిళా సాధిక. అంటే లైక్ ఏంటంటే మన కాన్ఫిడెన్స్ని మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది అన్నీ చూసుకోవాలి. అట్లాంటి చేస్తున్నప్పుడే వివక్షత, ఇవన్నీ వేధింపులు, అత్యాచారాలు ఇవన్నీ కూడా పోయి సో మనకేంటంటే మన స్త్రీ ఎంపవర్మెంట్ అనేది సాధించగలుగుతాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.